మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఆదికాండము 31వ అధ్యాయము 7వ వచనము. అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 31వ అధ్యాయము 7వ వచనములో లాబాను యాకోబును పలుమార్లు మోసపుచ్చి జీతము మార్చగలిగాడు, కానీ అతనికి ఏ హాని చేయలేకపోయాడు. దేవుడు ఆ రీతిగా యాకోబుకు హాని చేయనీయలేదు. ప్రియ దైవజనమా, ఇతరులు మనకు హాని చేయకుండా దేవుడు అడ్డుకోవాలంటే మనలో ఎటువంటి లక్షణాలు ఉండాలి? ఈ దినం వాక్యపు వెలుగులో మనము ధ్యానించుకుందాము. మొదటగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం ప్రకారం దేవుని మాత్రమే సేవించేవారుగా మనము ఉండాలి. ఆ భాగంలో షద్రక్, మెషక్, అబెద్నగో వీరు ముగ్గురు మండుచున్న అగ్నిగుండములో పడద్రోయబడతారని తెలిసినప్పటికీ దేవుణ్ణి మాత్రమే సేవిస్తామని రోషముగా నిలబడ్డారు. కాబట్టి వారికి అగ్ని వలన ఏ హాని కలగలేదు. వారికి హాని చేయాలి అనుకున్న వారు కూడా ఏమీ చేయలేకపోయారు. రెండవదిగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం ప్రకారం దేవుని దృష్టికి మనము నిర్దోషులముగా కనపడాలి. ఆ భాగంలో దానియేలు నిర్దోషిగా దేవుని దృష్టికి కనపడ్డాడు. కాబట్టి అతనికి హాని కలగకుండా దేవుడు సింహాల నోళ్లను మూసివేశాడు. అతనిని చంపతలంచిన వ్యక్తులు కూడా ఏమీ చేయలేకపోయారు. మూడవదిగా మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనం ప్రకారం దేవుని తోడును మనము కలిగి ఉండాలి. ఆ భాగంలో దేవుడు పౌలుతో అంటాడు, నీకు హాని చేయుటకు నీ మీదకు ఎవ్వడును రాడు, నేను నీకు తోడై ఉన్నాను అని. కాబట్టి ప్రియ దైవజనమా, ఇతరులు మనకు హాని చేయకుండా దేవుడు అడ్డుకోవాలి అంటే మనము ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుణ్ణి మాత్రమే సేవించే వారముగా ఉండాలి. ఆయన దృష్టికి నిర్దోషులముగా కనపడాలి. దేవుని తోడును కలిగి ఉండాలి. ఈ 3 క్వాలిటీస్ యాకోబులో ఉన్నాయి. కాబట్టే యాకోబుకు లాబాను హాని చేయకుండా దేవుడు కాపాడాడు. యాకోబు తనకు తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రము ఇస్తే యెహోవాయే నాకు దేవుడుగా ఉంటాడు అని దేవుణ్ణి సేవించే వ్యక్తిగా ఒక తీర్మానం తీసుకున్నాడు. దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాడు. తన యావత్ శక్తితో యాకోబు లాబానుకు కొలువు చేయడం దేవుడు చూచాడు. అలాగే యాకోబు దేవుని తోడును కలిగి ఉన్నాడు. కాబట్టి లాబాను అతనికి ఏ హాని చేయలేకపోయాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నా జీవితంలో కూడా ఇతరులు మనకు హాని చేయకుండా ఉండాలి అంటే యాకోబు కలిగినటువంటి ఈ 3 లక్షణాలు మనము కూడా కలిగి ఉండడానికి అభ్యాసము చేసుకుందాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడా, దయాదాక్షిణ్యపూర్ణుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. దేవా, ఇతరులు మాకు హాని చేయకుండా నిన్ను సేవించే బిడలముగా, నీకు మాత్రమే మ్రొక్కే బిడలముగా, నీ దృష్టికి నిర్దోషులముగా నీ తోడు కలిగి ఉండే ధన్యతను మాకు అనుగ్రహించమని మా ప్రాణాత్మ దేహాలను మీకే సమర్పిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము
కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబుల్ క్విజ్ ప్రశ్న: ఏ రాజు ఏలుబడి యందు 32వ సంవత్సరమున నెహెమ్యా అతనిని దర్శించెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.